హా! ఇగ నిన్నియాల మోడీ సారు రేవంతమయ్య మీదకి పడపడ 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 పడ పళ్ళు కొరుకుతుండాడనుల్లా. ఊర్రెకో మరి ఏమైంది? ఏంది? ఏం కథ? అంటే మరి ఇగ చూస్తూనే ఉంటిరి మీరు లోకం మీద ఏం జరుగుతుందో. ఇటు ఖమ్మము, అటు మహబూబాబాద్ మొత్తం మునిగిపోయి పాడాయ. ఎంతో మంది వరదలల్ల కొట్టుకొని పోయిర్రు. ఇగ మున్నేరు వాగైతే నీ దండం పెట్టి మున్నేరు వాగు ఆగ్రహానికి పొంగి పొర్లి రోడ్డు మొత్తం సర్వనాశనం చేసి ఇక జనజీవనం మొత్తం ఏడి కాడికి అస్తవ్యస్తం అయిపోయాయి. ముఖ్యంగా ఖమ్మం జనాలైతే ఎంతో మంది వరదలలో కొట్టుకుపోయిర్రు అని ఈ రకంగా సోషల్ మీడియాలో రచ్చ నడుస్తుంటే ఖమ్మంలో ముగ్గురు మంత్రులు ఉండి ఏం చేస్తున్నట్టు అని కూడా సోషల్ మీడియా సంఘపోళ్ళు గరం గరం అవుతుర్రులా. ఇక ఈ ముచ్చట ఈడబడి ఆడబడి మోడీ సారు చెవులో పడ్డట్టుంది. ఆహా, ఏపీలో చంద్రబాబు నాయుడు కలెక్టర్ ఆఫీసులో కూర్చొని కథ నడిపిస్తుంటే ఒక్కొక్క అధికారిని ఉరుకులో పెట్టిస్తుంటే ఇక మరి రేవంతమయ్య ఏం చేస్తున్నట్టు నేను కేంద్రానికి వెళ్ళి 2 హెలికాప్టర్లు పంపిస్తే 7 ఎన్డీఆర్ఎఫ్ బృందాలను పంపిస్తే ఈ రకంగా నేను ఉపాయం చేసి పంపించినా కానీ రేవంతమయ్య ఎందుకు నిద్రపోతుండు, అసలు తెలంగాణ జనాలంటే రేవంత్కు ఎందుకు సోయి లేదు అని ఈ రకంగా మోడీ రేవంత్ రెడ్డికి కౌంటర్ వేసిండటనులా. మరి సోషల్ మీడియాలో అయితే ఈ కథ మొత్తం రచ్చ రచ్చ రంబోలా అవుతుంది. చూడాలి మరి రేపు రేపు రేవంతమయ్య మోడీ సారికు ఏమని సమాధానం చెప్తాడో ఏం కథో ఇందాం వల్ల ముందు ముందు.